వల్ల మళ్ళీ గురుమూర్తిని ఆయన ప్లేస్కి ఇచ్చి ఇంకా అక్కడ నాకు ఇచ్చి ఇవ్వటం జరిగింది. అంటే స్టార్టింగ్ గురుమూర్తి గారిని, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారిని సత్యవేడి ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. అప్పుడు కొంత డిసప్పాయింట్ అయ్యారా? ఎవరు? మీరు. లేదు, ఫస్ట్ లిస్ట్లో మీ పేరు లేదు కదా? యాక్చువల్లీ లేదు, లిస్ట్లో లేదనే ఇది నాకు డిసప్పాయింట్మెంట్ ఉండింది. యాక్చువల్గా అది వేరే జరిగింది, లిస్ట్లో నా పేరు ఉండింది. కాకపోతే సీఎం గారు మళ్ళీ ఏదో నారాయణ స్వామి గారు ఉండాలి సీనియర్ కదా అన్నట్టు రాజేష్ ఇంకెక్కడన్నా చేద్దాంలని అన్నారని మిథున్ రెడ్డి గారితో ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ చేస్తామనుకున్నారు. కానీ ఎక్కడ అవకాశం అయితే లేదని అనిపించింది నాకు. ఆదిమూలం వెళ్ళిపోవటం వల్ల మళ్ళీ ఇక్కడ మళ్ళీ గురుమూర్తి గారు అక్కడ ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు కదా, తను అక్కడే వేద్దాము, రాజేష్ని ఇక్కడే వేద్దాము. ఇంకోటి సత్యవేడులో అమ్మ ఫస్ట్ డాక్టర్ క్లినిక్ పెట్టింది అక్కడే, సత్యవేడులోనే 79 1 ఇయర్. సత్యవేడు టవర్ క్లాక్ ఎదురుగా రోడ్లో నాకు బాగా గుర్తుంది. నేను అప్పుడు 5వ తరగతి అయినా 4వ తరగతి 5వ తరగతి నాకు బాగా గుర్తుంది. టవర్ క్లాక్ రోడ్లో 1 ఇయర్ అక్కడే ఫస్ట్ క్లినిక్ డాక్టర్ కోర్స్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ జాబ్ వచ్చింది, ఎర్రవారిపల్లి వెళ్ళిపోయారు. ఇప్పుడు సత్యవేడు కాన్స్టిట్యున్సీ సరే వాట్ ఎవర్ మధ్యలో ఏమేమి జరిగినాయి, గురుమూర్తి గారు అటు వెళ్ళారు ఇటు వచ్చారు, అనేక మార్పుల తర్వాత రాజేష్ పేరు అనౌన్స్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ జరిగింది ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంని కాదని, సరే ఆయన మార్చారా, ఎంపీ సీట్ ఇచ్చారా పక్కన పెడదాం, ఆయన్ని తప్పించి ఆ సీటు మీకు ఇస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అధిష్టానం నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేర్చాలి, నేను కాదనేదానికి లేదు. ఏదైనా కానీ ఖచ్చితంగా నేను అందరినీ కలుపుకొని వెళ్ళి అక్కడ ఉన్న మైనస్లు, ఆదిమూలంకు ఉన్న మైనస్లను కూడా నేను ప్లస్ చేసుకొని అప్పుడు ఏమేమి ఉన్నాయో అన్నీ నేను జాగ్రత్తగా చూసుకొని, నాకు సత్యవేడికి కొత్త కానీ రాజకీయాలకు కొత్త కాదు. దాదాపు 7 ఎలక్షన్లు నేను అమ్మకి చేశాను. అంటే ఒక ఎలక్షన్ నేను 9th క్లాస్ కాబట్టి చేయలేదు, 7 ఎలక్షన్లు నేను పాల్గొన్నాను. నాకు అక్కడ పరిచయాలు ఉన్నాయి ఫ్రెండ్షిప్లో. మా బంధువులు గంగాధర్ల నుంచి అక్కడ బంధువులు ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు నాకు పరిచయాలు అయితే ఉన్నాయి. నేను పూర్తిగా తిరగలేదు కానీ పరిచయాలు ఉన్నాయి. 4th క్లాస్ అప్పుడు నేను అక్కడ ఉన్నాను 1 ఇయర్. నేను ఖచ్చితంగా అందరినీ కలుపుకొని వెళ్ళి జగనన్నకి నేను కానుగ్గా, పెద్దిరెడ్డి వాళ్ళకి కానుగ్గా నేను ఇస్తాను. ఇప్పుడు కోనేటి ఆదిమూలం గారికి సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చేసి